హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జయశమ్మ విలేజ్ బ్లాగ్స్. ఈరోజు మేము దొండపందిరి వేసామండి. దొండకాయలు తెంపుదామని దొండపందిరి కాడికి వచ్చామండి. ఒకసారి చూడండి మా దొండకాయలు. దొండపందిరి వేసాం ఫ్రెండ్స్. చూడండి కాయలు తెంపుతున్నాం. దొండపందిరి వేసి 2 నెలలు అవుతుంది ఫ్రెండ్స్. వర్షాలు లేక దొండకాయలు ఎక్కువ కాయట్లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, లైన్గా కాయ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, తీగలు ఇలా పాకుతూ ఉంటాయి. మనం పైకి ఇట్లా వేసుకోవాలి, కింది పోతూ ఉంటాయి. ఇది హైబ్రిడ్ దొండ అంటే ఫ్రెండ్స్. ఇది ఆర్డర్ పెట్టి తెప్పించాము మేము. ఇది రెండోసారి కాయలు కోయడం. ఫస్ట్ సారి కొన్నే వెళ్ళినాయి, 1/2 కేజీ వెళ్ళినాము. అప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్. దొండపందిరి అంతా తీసి అందులో మేము వంగ చెట్లు వేసాము ఫ్రెండ్స్. వంగ చెట్లు, మిరప చెట్లు వేసాము. కాయలు బాగా వస్తున్నాయి కానీ వర్షాలు లేక చెట్లు బాగా ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. అదే వర్షాలు వస్తే బాగా పందిరి బాగా పాకుతుంది. 2 నెలలు అవుతుంది ఫ్రెండ్స్ ఇది వేసి. చూడండి, ఇలా వచ్చేసేది తీసేయాలి. ఇవి తీసేయాలి ఫ్రెండ్స్. ఇవి అవసరం లేదు. ఇది చెట్టు ఒకటే సింగిల్గా ఇట్లా వెళ్ళాలండి. ఇట్లా వెళ్ళాలి. ఫ్రెండ్స్ పాకు కాయ ఉంది ఫ్రెండ్స్. ఇవి తీగలు పాకాలే కానీ కాయలు బాగా వస్తాయి. కానీ తీగలు ఈ వర్షాలు లేక ఇప్పుడు ఇలా లేటుగా కాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి కింది నుంచే
ఇట్లా చెట్టు ఇట్లా ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇట్లా కాయలు కాస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మా ఊర్లో ఆకుకూరలు పండిస్తామండి ఎక్కువగా. చూడండి మా పెరడు. మా పందిరికి ఇన్ని దొండకాయలు వెళ్ళినాయండి. ప్లీజ్ అండి జర్షమ్మ విలేజ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.